హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము సండే ఈవినింగ్ మాల్‌కెళ్ళాము. మాల్ అయితే ఫుల్ రష్‌గా ఉంది. సండే కాబట్టి, వీకెండ్ డేస్ కాబట్టి. నేను కొంచెం బిజీ అయిపోయానండి. అది ఇది షాపింగ్ అది ఇది హడావిడిలో. ఇక్కడైతే మేము మాల్‌లో చైన్స్ చూసాము. చాలా బాగున్నాయి. చైన్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి. కాస్ట్ కూడా 300, 350 అలా చెప్పారు. ఎంత సింపుల్‌గా ఉన్నాయి కదా ఇవి చైన్స్. కానీ ఏమంటే కొంచెం అంటే అంటే గ్యారంటీ అలా ఏం లేవనమాట. ఫ్యాన్సీ చైన్స్ ఇవి. అంతే జస్ట్ మనకి ఫంక్షన్‌కి వేసుకొని ఇలా తీసి పెట్టేసేయాలి. అంటే వెస్ట్రన్ వేర్ మీద గానీ, డ్రెసెస్ మీద గానీ చాలా బావుంటాయి. చిన్న చిన్న చైన్స్. చాలా బాగా మంచిగా అనిపించాయి. అలాగే చిన్న చిన్న నల్లపూసల చైన్స్ కూడా ఉన్నాయి అక్కడ. తర్వాత ఎక్స్‌లేటర్ మీద ఎక్కి పైకెళ్ళాము. ఎన్ని ఫ్లోర్స్ ఉందో మాల్ అయితే చాలా పెద్దది మాల్. 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎక్స్‌లేటర్సే 3 ఉన్నాయన్నమాట. చాలా పెద్దది. పిల్లలు గేమ్స్ బాగా ఆడుకున్నారు. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా! ఎంత ప్రీమియంగా ఉన్నాయి కదా! చాలా మంచిగా ఉన్నాయి. అలాగే కొన్ని ఫోటో షూట్ ప్లేసెస్ లాగా పెట్టారనమాట. బీచ్ లాగా అంటే ఒక పెద్ద వెనకాల పెట్టేసి బీచ్ ఫీల్ లాగా పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడైతే కార్ వస్తుంది కదా! ఇక్కడైతే లెక్సస్ కార్ అండి ఇది. చాలా బాగుంది. ప్రీమియర్ లగ్జరీస్ కార్ అంట. దీని ప్రైస్ అయితే నేను లాస్ట్‌లో రివీల్ చేస్తాను. మీరు గెస్ చేస్తే గెస్ చేయండి. చాలా ప్రీమియంగా చాలా బాగుంది. దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయంట. నాకైతే కార్ చాలా నచ్చింది. చాలా బాగుంది కార్ అయితే మాత్రం. అంటే ఇక్కడ మాల్‌లో ఒక అంటే పీస్ అంటే అవేర్‌నెస్ కోసం అలా పెట్టారనమాట. కార్ మోడల్ పీసెస్ పెట్టారు. 2 కార్స్ ఉన్నాయి. అవతలొకటి, ఇవతలొకటి. ఇవైతే కిచెన్ వేరు హోమ్ సెంటర్‌లో ఉంది. హోమ్ సెంటర్ ఇది షాప్ పేరు. చాలా బాగున్నాయి. ఎవరైనా న్యూగా కొత్తగా ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకున్న కొత్త కిచెన్ ఐటెమ్, కిచెన్ వేరు అంటే కొంచెం పాష్‌గా కావాలనుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయండి. డిఫరెంట్‌గా ఉన్నాయి ఈ పీసెస్. అంటే డిన్నర్ సెట్స్ కావచ్చు అలా అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మనకు లోకల్ స్టోర్స్‌లో కంటే ఇక్కడ చాలా కొంచెం బాగున్నాయి. ప్రీమియంగా అనిపించాయన్నమాట. అంటే కాస్ట్ కూడా అలాగే కొంచెం ఎక్కువ ఉన్నాయిలెండి. అది వేరే విషయము. అలాగే ఇక్కడ లెహెంగాస్ ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయండి లెహెంగాస్ కూడా. వెడ్డింగ్‌కి అలాంటి అకేషన్స్‌కి భలే సెట్ అయితాయి బ్రైడ్స్‌కి. హెవీ లెహెంగాస్. అవి కూడా కాస్ట్ దాదాపు ఒక్కొక్కటి 10,000 అలా ఉన్నట్టున్నాయి అవి ప్రైజెస్. మళ్ళీ మేము అయితే ఇంక ఇప్పుడు గేమ్ జోన్‌లోకి ఎంటర్ అయిపోయాం. గేమ్ జోన్స్ అయితే అస్సలు ఎన్ని గేమ్స్ ఉన్నాయో పిల్లలకైతే అన్‌లిమిటెడ్ గేమ్స్. అబ్బా! మా పిల్లలైతే గేమ్స్ ఎన్ని ఆడినా గానీ ఇంకా ఆడదాం ఇంకా సాటిస్ఫాక్షనే లేదు పిల్లలకి. అన్ని గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అంటే ఫన్ జోన్ లాగా చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు. ట్రాంపోలిన్ గానీ, బైక్ రైడ్స్ గానీ ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ మా పిల్లలు ఎక్కి ఊకే రైడ్ చేస్తున్నారనమాట దాని మీద. ఇవి చూడండి ఇవి ఎక్కించాం పిల్లల్ని. వాటర్ అంటే కింద పెద్ద వాటర్ టబ్ లాగా వేసి ఓ పెద్ద బెలూన్‌లో పిల్లల్ని పెడతారనమాట. మనం రన్ చేస్తూ ఉండాలి దాంట్లో. పిల్లలు రన్ చేస్తూ ఉంటే ఆ ప్రెషర్‌కి రోల్ అయితుంటది. బాగా ఆడుకున్నారు మా పిల్లలు. ఫస్ట్ ఇద్దరిద్దరిని పెట్టామనమాట. ఫస్ట్ ఇద్దరెళ్లారు. మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్‌లో ఇంకా ఇద్దరు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వీకెండ్స్ అలా పిల్లల్ని తీసుకొనెళ్తే చాలా బావుంటది ఆడుకోవడానికి గానీ, అంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అలా మంచిగా ఆడుకుంటారు. మీరు ఏం ప్లాన్ చేసుకొని ఏం ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్‌లో? మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నామండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఎళ్ళాము. ఇక్కడైతే వాళ్ళని దించేసి ఇంకా సెకండ్ బ్యాచ్ ఎక్కిస్తున్నారండి. మళ్ళీ పెద్ద పిల్లల్ని ఇద్దరు ఎక్కించాము. వాళ్ళు కూడా బాగా ఆడుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా చాలా స్పీడ్‌గా అంటే ఒకరు ఫ్లోటింగ్, ఒకరు రన్ చేస్తే ఒకరు కూర్చోవడం అట్లా బాగా ఆడుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఏమంటే అది కొంచెం రోలర్‌లో అంటే ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం లేదనమాట. అంటే మనం ఎంత ఫోర్స్ పెట్టి మూవ్ చేస్తూ ఉంటే అంత మూవ్ అయితూ ఉంటది. పిల్లలైతే బాగా ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇవి ప్లే చేసిన తర్వాత ఇంకా కొన్ని చాలా గేమ్స్ ఆడుకున్నారు. ట్రాంపోలిన్ అలా అన్ని గేమ్స్ ఆడుకున్నారు. అన్నీ బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. పిల్లలకి ఆటలంటే ఎక్కలేని ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది కదండీ!
అంతే పిల్లలు ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆడుకోవడం అంటే ఇంట్రెస్ట్ అంతే. మనమైతే గాన కొద్దిసేపు గూడా అలా అంటే అంత యాక్టివ్‌గా ఉండలేము. ఇక్కడైతే ఆ గేమ్ జోన్‌లోనే కొంచెం సిట్ అవుట్ లాగా పెట్టారనమాట. అంటే గేమ్ అంటే ఎల్డర్స్ కానీ ఎవరైనా కూర్చోవడానికి మంచిగా ప్లాన్ చేశారు. అక్కడ ఫోటో సెక్షన్ అలా పెట్టారు బెలూన్స్ లాగా పెట్టి. ఇంక నెక్స్ట్ ట్రాంపోలిన్ సైడ్ వచ్చారు. ఒక్కొక్క గేమ్ ఒక 15 మినిట్స్ అలా పెడతారనమాట టైమింగ్. ఇన్ని స్వైప్స్ అని కార్డ్ ఇచ్చింటారు. ఒక్కొక్క గేమ్‌కి ఇన్ని స్వైప్స్ అని ఉంటాయన్నమాట. అంటే గేమ్ దాన్ని బట్టి అన్ని స్వైప్స్ ఉంటాయి. ఇందాక అక్కడైతే ఒక గేమ్‌కి వాటర్ దానికి 1 స్వైప్ అనమాట. ఇక్కడ దీనికి ఒక్కొక్కరికి 2 స్వైప్స్ ఏమో ఇవి ట్రాంపోలిన్‌వి. మనం ఒక కార్డ్ తీసుకొని ఆ కార్డ్‌ని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని మనం ఏ గేమ్ అయితే ఆడాలనుకుంటామో ఆ గేమ్‌కి మనం స్వైప్ చేస్తే అయిపోతుంది. ఒక్కరి మీద ఒకరు పడి ఏం ఆడుతున్నారు అట్లా ఆడుతున్నారు. కానీ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మాత్రం. మా పిల్లలు ఇంతకుముందు కూడా వేరే మాల్‌కెళ్ళాము. ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నాయి గేమ్స్. అందులో వేరే ఉన్నాయి. ఇంకా రోప్ వాక్స్ కూడా ఉన్నాయండి పైన. మేమేమంటే పిల్లల్ని ఎక్కించలేదు. అవి కొంచెం పెద్దవాళ్ళకి అలా ఉన్నాయన్నమాట. అంటే బెల్ట్స్ అన్ని పెట్టేసుకొని పైన రోప్స్ పెట్టేశారు. ఇవి ఇంకా చిన్న పిల్లలవండి బాల్స్‌వి. పైనుంచి బాల్స్ పడుతుంటాయి అనమాట పిల్లలు లోపల ఉంటే. నెక్స్ట్ ఇది 3D గేమింగ్ అని ఎక్కించాము. ఒకటి వాళ్ళు ఐస్‌కి పెట్టుకున్నారు కదా! అందులో గేమ్స్ రన్ అయితుంటాయి. అంటే ఒకటి పిక్చర్ రన్ అయితుంటదనమాట. 3D పిక్చర్ లాగా. ఆ పిక్చర్ మన మీదికే వచ్చినట్లు అట్లా కనిపిస్తుంది. అంటే పిల్లలు ఎక్సైటింగ్ అంటే నిజంగా వస్తుందేమో అన్న ఎక్సైటింగ్‌లో ఫీల్ అయితారు. బావుంది. వీళ్ళైతే డైనోసార్ ఏదో థీమ్ పెట్టుకున్నారనమాట. సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కూర్చున్నారు. అంటే మనకు 3Dలో పిక్చర్ కనిపిస్తుంటది లోపల. పిల్లలేమో బయటికి అది ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంటాయి. అదిగో ఇక్కడ చూపిస్తున్నా కదా స్క్రీన్ మీద అవి కనిపిస్తుంటాయి అన్నమాట పిల్లలకి లోపల లోపల కొంచెం అంటే బాగా అర్థమైతే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇవైతే జస్ట్ గేమ్ అన్నమాట. పిల్లలు బయటకు వచ్చి చెప్తారు చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. నెక్స్ట్ మా బాబు ఇంకొక పాప ఇంకొక పాప ఎక్కించాము. వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా! మా వాడైతే భయపడుతున్నాడు. అంటే ఎక్కడ పడిపోతాయి దాన్ని టైట్‌గా పట్టేసుకుంటున్నాడు అనమాట. ఎక్కడ పడిపోతానో అనేసి. అది మామూలుగా అయితే అవి ప్రెస్ చేస్తుంటే బుల్లెట్స్ వస్తాయంట. వాడికి తెలియలేదు కొద్దిసేపు వరకి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మేము చెప్తే దాన్ని ప్రెస్ చేస్తున్నాడు. ప్రెస్ చేస్తే బుల్లెట్స్ వస్తాయన్నమాట. అంటే పెద్దవి ఏమైనా షార్క్స్ వీళ్ళు ఓషన్ థీమ్ లాగా పెట్టుకున్నారు. అంటే ఓషన్‌లో ఫిషెస్ అలా అన్నీ కనిపిస్తాయి కదా! ఆ థీమ్ అనమాట. ఓషన్‌లో ఫిషెస్‌ని అంటే బుల్లెట్స్‌తో అలా ఫైర్ చేస్తున్నారు. ఊరికే అంటే మామూలు బుల్లెట్స్ లాగా అనిపిస్తాయి. దాన్ని ప్రెస్ చేసి కొడుతూ ఉంటే మేము చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తున్నాడు వాటిని ప్రెస్ చేస్తే వస్తున్నాయి. పెద్దది ఒకటి ఆక్టోపస్ వచ్చినప్పుడైతే చాలా అంటే నిజంగా వచ్చేసిందేమో మీదికి అన్నట్లు భయపడినారు పిల్లలు. వీళ్ళు ఇంకా కొంచెం చిన్న పిల్లలు కాబట్టి అదేదో నిజంగా అంటే రియల్ అన్న ఫీల్ అనుకుంటున్నారు వీళ్ళు. చూపిస్తాను చూడండి. టికెట్స్ అయితే వచ్చాయి. అది క్లిప్పింగ్ మిస్ అయినట్లుంది. ఆ టికెట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మన కార్డ్కి. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా గేమ్ ప్లే చేసినప్పుడు మనకి ఆ పాయింట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇందాక నేను ఇలా అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాము. నెక్స్ట్ చిన్నవి ఇలా బోర్డ్ లాగా పెట్టేసి బాల్స్ పడుతుంటాయి అనమాట. అక్కడ లోపల జాంబీస్ పరిగెత్తుతుంటాయి. ఇక్కడ దీంట్లోంచి బాల్స్ వచ్చి వాళ్ళ జాంబీస్ని టార్గెట్ చేసి పడితే జాంబీస్ ఫినిష్ అయిపోతాయి. ఇలా అన్ని గేమ్స్ అండి. ఎన్ని గేమ్స్, వాటర్ గేమ్స్ అన్నీ చాలా బెటర్ గేమ్స్ మాత్రం. ఇక్కడ మా పాప ఆడుతుంది చూడండి గేమ్. ఇది నెక్స్ట్ ఇంకొక గేమ్ వాటర్ గేమ్ అనమాట. అలాగే జాంబీస్ సేమ్ థీమ్ అయితే లోపల జాంబీస్ రన్ చేస్తున్నట్లా నడుస్తున్నట్లా ఉంటుంది. మనం వాటర్తో ఆ జాంబీస్ని హిట్ చేయాలన్నమాట. హిట్ చేస్తే అట్లా ఫ్రీజ్ అయిపోతుంది జాంబీస్. ఇక్కడ వీడు హిట్ చేస్తున్నాడు చూడండి. అక్కడ మనం దాన్ని మూవ్ చేస్తా హిట్ చేస్తే ఆ జాంబీస్ హిట్ అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి.
ఏదో జాంబీస్ని నిజంగా కొట్టినట్ల. ఇది ఇంకొక గేమ్. ఫిషెస్ని మనం అది వేస్తాం కదా ఇలా చేపల్ని పట్టుకునేటప్పుడు, దాన్ని ఏమంటారు, అది పట్టుకొని ఫిషెస్ని లాగడం అనమాట. దాంట్లోకి దాన్ని మనం ప్రెస్ చేస్తే ఇలా రోల్ చేస్తుంటే అది వచ్చేస్తాయి ఫిషెస్ పైకి. అంటే పాయింట్స్ వస్తాయండి వీటికి. అంటే మనం ఈ గేమ్స్ అన్నిటికీ మనం ఎన్ని గేమ్స్ అయితే ఆడతామో, ఎన్ని పాయింట్స్ అయితే వస్తాయో అన్ని టికెట్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ నేను మధ్యలో లాస్ట్లో టికెట్స్. ఇక్కడైతే మా గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. స్టార్టింగ్లో నేను కార్ చూపించి దాని ప్రైస్ చెప్తానన్నా కదా, దాని ప్రైస్ వచ్చేసి 1.5 CR అంటే 1.5 crores. అలాగే దాని పక్కన ఉన్న కార్ది 2 crores అంట. ప్రీమియర్ లగ్జరియస్ బ్రాండ్, టయోటాది కంపెనీ, అలాగే లెక్సెస్ అది బ్రాండ్ నేమ్ వచ్చేసి. కార్ అయితే చాలా బాగుంది. ఫుల్గా అంటే సేఫ్టీ కార్ అనమాట. ఇంకా ప్రీమియంగా పెట్టాలనుకున్న వాళ్ళు పెడుతుంటారు. ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చేసి మాల్లోంచి కొన్ని స్నాక్స్ తినేసి బాదం పాలు తాగేసి బయట ఇంటికి వచ్చేస్తున్నామండి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే మా పిల్లల బ్యాచ్ మొత్తం చూపిస్తారు చూడండి. 4 members బ్యాచ్. అందరూ ఫుల్గా అలసిపోయారు. అసలు ఫేసెస్ చూడండి ఎట్లయిపోయాయో. గేమ్స్ అన్నీ ఆడి ఆడి అలసిపోయారు. ఇంకా ఫుల్గా స్నాక్స్ అయితే తిన్నారు. బాగా తిని చల్లగా బాదం పాలు తాగేసి ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఫాలోయింగ్ ఛానల్. ఇక్కడైతే మాల్ నైట్ వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది చూడడానికి. మాల్ అయితే బయట నుంచి ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉందండి. ఓకే అండి, బాయ్. మా పిల్లలందరూ బాయ్ చెప్తున్నారు చూడండి. బాయ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.